నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డిఏల పైన ఒక రూ. 10 శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం పరిమితికి సవరణ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం హాస్టల్ రాయితీ పరిమితులను కేంద్ర సోమవారం సవరించిందనమాట. కరువు భత్యం పెరిగిన జనవరి 1, 2024 నుంచి పాటు ఈ సవరణ అమలులోకి వచ్చింది. అయితే ఈ మేరకు వేతన సవరణ అనుసరించి ఉద్యోగులకు 50% డిఏను పెరిగినప్పుడల్లా పిల్లల విద్య భత్యం హాస్టల్ రాయితీ 25% పెరగనుంది. ఆ ప్రకారం వాస్తవ వ్యయంతో సంబంధం లేకుండా విద్య భత్యాన్ని హాస్టల్ రాయితీతో కూడా చేయడం జరిగిందని. అలాగే విద్యా భత్యం దివ్యాంగ పిల్లలకు కలిగిన విద్యా భత్యం 5,625 రూపాయలు చెల్లించడం జరిగిందన్నమాట. మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా 3,750 రూపాయలు చెల్లిస్తామని ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించిందన్నమాట.